ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న PVR TV9 న్యూస్ కు స్వాగతం. 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుని 3వ సంవత్సరం పరిపాలన మొదలైన తర్వాత కూడా ఇచ్చిన ఒక్క గ్యారంటీ కానీ హామీ కానీ నిలబెట్టుకోకుండా తెలంగాణ ప్రజల నోట్లో బట్టి కొడుతూ ఈ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రజల్ని పూర్తి స్థాయిలో మోసం చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేస్తుంది. వాటి నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి గత ప్రభుత్వ పెద్దలపైన ముఖ్యంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకుడు 15 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేసి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చిన మహానేత, సంక్షేమం అభివృద్ధిని రెండింటినీ జోడెట్లలాగా మేళవించి తెలంగాణ రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ గారి మీద కాళేశ్వరం కమిషన్ అని, విద్యుత్ కమిషన్ అని, ఫోన్ ట్యాపింగ్ కేసులని, అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఫార్ములా ఈ కేసులని, మా హరీష్ రావు గారి మీద ఫోన్ ట్యాపింగ్ కేసులని, ఇటువంటి అనేక రకాలైనటువంటి కమిషన్లు, కేసులు, సిట్టుల పేరిట కక్ష సాధింపు చర్యలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. ముఖ్యంగా వాళ్ళకు పనిచేసే దమ్ము లేక, పనిచేసే సత్తా లేక, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి దమ్ము లేక, ప్రజల పట్ల ప్రేమ లేక, తెలంగాణ మీద ప్రేమ లేక ఇవాళ కేవలం ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్యలు దిగుతూ ఉంది. దాంట్లో భాగమే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, దాంట్లో భాగమే ఫోన్ ట్యాపింగ్ అంశంపై వేసినటువంటి సిట్టు. ఇది టీవీ సీరియల్ లాగా 2 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మొదట ఒక సిట్ వేసిర్రు, అది అయిపోయింది, ఇప్పుడు 2వ సిట్ వేసిర్రు. ఇవాళ మంత్రులకు సంబంధించి, ముఖ్యమంత్రికి సంబంధించి గొడవలు జరుగుతూ ఉంటే ఒక టీవీ ఒక మంత్రి మీద స్టోరీ వేస్తుంది, ఇంకో టీవీ ఉప ముఖ్యమంత్రి మీద స్టోరీ వేస్తుంది. మంత్రులంతా కలిసి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మీటింగులు పెట్టుకుంటారు. వీటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇవాళ ఈ రకమైనటువంటి డ్రామాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. సింగరేణి బొగ్గు బ్లాక్, ముఖ్యంగా నైని బొగ్గు బ్లాక్ కానీ, అదేవిధంగా సింగరేణిలో చాలా ఓబీ టెండర్ల విషయంలో సైట్ విజిట్ అనే కండిషన్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది సృజన్ రెడ్డి రింగ్ మాస్టర్గా మొత్తం 100 కోట్ల రూపాయల నష్టాన్ని సింగరేణి సంస్థకు చేస్తే ఆ బొగ్గు స్కామ్ను కానీ, అదేవిధంగా సోలార్ స్కామ్ను కానీ, ఈ ప్రభుత్వం 2 నెలల్లో చేస్తున్న అనేక రకాలైనటువంటి కుంభకోణాల్ని మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బయటకు తీసుకొస్తే వాటి విషయంలో నిజాలు ఎక్కడ ప్రజల దృష్టికి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందో అనేటటువంటి భయంతో డైవర్షన్ కుట్రలో భాగంగా ఇవాళ మా హరీష్ గారికి నోటీసులు, కేటీఆర్ గారికి నోటీసులు, కొత్తగా కేసీఆర్ గారికి నోటీసులు. కేసీఆర్ గారికి మొన్న నోటీస్ ఇస్తే వారు ఎర్రవెల్లి నివాసంలో నేను విచారణకు సిద్ధంగా ఉన్నా అన్నారు. కానీ ఎర్రవెల్లి నివాసం కాకుండా నందినగర్లోని నివాసంలో గోడ కతికించిపోయి, అంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిని, 50 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం భారతదేశ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుడిని అగౌరవపరిచే విధంగా గోడకు నోటీస్ అర్పించిపోయారు. అయినా కూడా ఇవాళ మా నాయకుడు వ్యవస్థల మీద నమ్మకం ఉంది కాబట్టి సిట్టు విచారణకు హాజరవుతూ ఉన్నారు. ఇది కేవలం మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల దృష్టిని మరల్చడానికి, బొగ్గు కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి, ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య జరుగుతున్న గొడవల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి వేసినటువంటి ఒక చిల్లర రాజకీయ ఎత్తుగడ తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఈ ప్రభుత్వం పాలన మీద దృష్టి పెడతలే, ప్రతిపక్షాల మీద దృష్టి పెట్టింది. ఇవాళ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అమలు మీద శ్రద్ధ పెట్టట్లే, ప్రతిపక్ష నాయకుల్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలనేటటువంటి అంశంలో శ్రద్ధ పెడతా ఉంది. ఇవాళ నేను అడుగుతా ఉన్న ఫోన్ ట్యాపింగ్ అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, మంత్రులు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, ఈ పోలీసులు మా ఫోన్లు ట్యాప్ చేస్తలేరా? మళ్ళీ మేము ఒక ప్రోగ్రామ్ అనుకుంటే మేము ప్రోగ్రామ్ పోయేకంటే ముందే పోలీసులు వస్తున్నారు అడిగి, అంటే మా ఫోన్లు ట్యాప్ అయితే లేవా, మా కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ అయితే లేవా? మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ఇవాళ ముఖ్యమంత్రి కనుసంగంలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ కానీ ఇతర అనేక విషయాలు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళ దుర్మార్గాలు చేస్తున్నది వీళ్ళు.